పీకాడో ముందు వీడియో జగన్ ఏం పీకాడో ముందు వీడియోలో చెప్పా. మరి చంద్రబాబు ఏం పీకాడో ఈ వీడియోలో చెబుతా. చాలా జాగ్రత్తగా విను. నారా లోకేష్ అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. అబద్ధపు హామీలిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొదలుకొని మెడికల్ కాలేజీల వరకు ప్రతి దాన్ని అమ్ముకుంటూ వచ్చాడు. హైదరాబాద్ ని కులీ కుతుబ్ షా కడితే లేదు, తానే కట్టానని కథలన్నీ చెబుతూ ఉంటాడు. అధికారులకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుని ఏదైనా అపచారం జరిగితే మాత్రం తప్పు తనది కాదు, ప్రభుత్వ అధికారులదనే అబద్ధాలు చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసి ప్రజలనే నమ్మిస్తాడు. బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను నట్టేట ముంచుతాడు. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే విజయవాడకు పారిపోతాడు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసలు అవసరమే లేదని ప్రజలని మోసం చేస్తాడు. పుష్కరాల సమయంలో షూటింగ్లు చేసుకుంటూ 23 మంది చనిపోవడానికి కారణమవుతాడు. అభివృద్ధి కోసం అర ఇటుక కూడా పెట్టకుండా అన్నీ చేసింది మాత్రం తానే అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తాడు. 3 పంటలు పండే బంగారం లాంటి రైతుల భూములను లాక్కొని రాజధాని నిర్మిస్తానంటాడు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి లెటర్ ఇచ్చి మరి తెలంగాణ ఆంధ్ర నాకు 2 కళ్ళు అని కళ్ళబుల్లి కబుర్లు చెబుతాడు. రాష్ట్రాన్ని విడగొట్టి 12 ఏళ్లైనా రాజధానికి కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేడు. కానీ మహానగరాన్ని నిర్మిస్తానంటాడు. పోలవరం పూర్తి చేయకుండానే పూర్తయిపోయిందని బస్సులు పెట్టి మరి ఆడవాళ్ళని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని భజనలు చేయించుకుంటాడు. కాల్మని సెక్స్ రాకెట్ల విషయంలో బాధితుల పక్షాన నిలబడకుండా బాధించిన వారి పక్షాన నిలబడతాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయి అరెస్టు చేయకుండా ఉండేందుకు ప్రజలందరూ నాకు రక్షణ కవచంలా నిలబడాలి అంటాడు. జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకలా చేసి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు అంటూ అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తాడు. పొత్తులు పెట్టుకున్నా గెలవలేమనే భయంతో ఈవీఎంలతో అధికారంలోకి వస్తాడు. బాబొస్తే జాబొస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 2,64,000 మంది వాలంటీర్లను తీసి పక్కన పడేస్తాడు. మద్యాన్ని ఇసుకను ప్రైవేట్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు దోచుకునేలా చేస్తాడు. వైన్ షాపుల్లో పనిచేసే 15,000 మంది ఉద్యోగులను, ఇంటింటికి రేషన్ అందించే 18,000 మంది ఉద్యోగస్తులను రాత్రికి రాత్రే తొలగించి పడేస్తాడు. చంద్రబాబు నువ్వు చేస్తుంది తప్పు అని సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు పెడతాడు. ఎక్కడ తన నిజ స్వరూపం బయటపడుతుందోనని భయపడి విజయవాడ వరదల్లో కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ప్రజలని ముంచి పడేస్తాడు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా సినిమా వాళ్ళకైతే మాత్రం అమాంతంగా టికెట్ ధర 1000 రూపాయల వరకు పెంచుతాడు. దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే లాండ్ ఆర్డర్ సరిగ్గా నిర్వహించలేక దిశా చట్టాన్ని తగలబెడతారయ్యా. కాళ్ళు చేతులు లేని, మాటలు రాని, కళ్ళు లేని వాళ్ళ పెన్షన్లు తీసి పడేస్తాడు. కొంచెం కూడా కనికరం అనేదే లేకుండా రైతులకు కనీసం ఒక బస్తా కూడా యూరియా ఇవ్వలేడు. కానీ తన చేతకానితనం బయటపడకూడదని యూరియా వేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని ఊరూరా మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తాడు. జగన్ కి కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేడు. కానీ రైతుల దగ్గరికి జగన్ వెళ్తుంటే 3-4 వేల మంది పోలీసులను పెట్టి జగన్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీళ్లుంటే చేపలు బతకలేవని రాజధాని పేరు చెప్పి అమరావతిలో పెద్ద పెద్ద తిమింగలాలను మాత్రం బ్రతికిస్తూ ఉంటాడు. 100 కోట్లు పెట్టి కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి కరెంటు బిల్లులను అమాంతం పెంచి ప్రజలను బాధలేదా? ప్రతి తల్లికి 15,000 ఇస్తానని చెప్పి 8,000, 9,000 వేసి ఆ తల్లులను మోసం చేయలేదా? రైతు భరోసా 20,000 వేస్తానని వేశారా? లేదే. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కనీసం నిరుద్యోగ భృతి అన్నా ఇచ్చారా? లేదే. ఉచిత బస్సు అని పేరు పెట్టి ఆడవాళ్లు ప్రయాణించకూడదని అనేక కండిషన్లు పెట్టి కనీసం తిరుమలకు కూడా వెళ్లనీయకుండా చేయలేదా? బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు. ఇచ్చాడా? లేదే. 18 ఏళ్లు నిండిన ప్రతి తల్లి అకౌంట్ లో ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తా అన్నాడు. వేశాడా? లేదే. పోలవరం మా హయాంలోనే 70% పూర్తయిందని చెప్పి ఇప్పుడేమో ఎప్పటికి పూర్తవుతుందో నేను చెప్పలేను, నేను ఇంజనీర్ని కాను అని ఎందుకు చెబుతున్నాడు? స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడానికి ఎందుకు కేంద్రానికి సహకరిస్తున్నాడు? వైజాగ్ లో ఫుట్పాత్ మీద అమ్ముకునే చిన్న చిన్న షాపులను జేసీబీలతో ఎందుకు లేకుండా చేస్తున్నాడు? చంద్రబాబు ఏం పీకాడో నీకు వినే ఓపికంటే ఈ రోజంతా అయినా చెబుతూనే ఉంటా. చాలా ఇంకేమైనా చెప్పమంటావా?